హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వసంత పంచమి రోజు చేసే పూజా విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పూజ చేసే స్థలాన్ని ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి. మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా పరిగణిస్తారు. అంతేకాదు ఈ రోజున సరస్వతీదేవి పుట్టినరోజు. అందుకే సరస్వతీదేవికి విశేషమైన పూజలు జరుపుతారు. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున అక్షరాభ్యాసం జరిపిస్తే పిల్లలు చాలా తెలివైన వారుగా, విద్యావంతులుగా తయారవుతారు. ఈ విధంగా మన దగ్గర ఉన్న సరస్వతీదేవి ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ నీట్‌గా శుభ్రం చేసుకొని, గంధం కుంకుమతో అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలి. అమ్మకి తెలుపు రంగు చీరైనా, తెలుపు రంగు పుష్పాలన్నా, తెలుపు రంగు అక్షింతలన్నా చాలా ఇష్టం. అందుకే ఈరోజు వీలైనంత వరకు తెల్లటి పుష్పాలతో పూజించండి. ఈ విధంగా అమ్మవారిని తెల్లటి పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు కూడా తెల్లటి అక్షింతలనే వాడాలి. వసంత పంచమి రోజు ఏ తిథి ఉన్నా, ఏ వారం ఉన్నా పట్టించుకోని అవసరం లేదండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వసంత పంచమి రోజు వాళ్ళకి అక్షరాభ్యాసం చేపించి సరస్వతీదేవి పూజ జరిపిస్తే మంచి విద్యావంతులుగా, మంచి తెలివైన వారుగా వృద్ధిలోకి వస్తారు. నేనైతే ఈ విధంగా అమ్మవారికి 2 దీపాలను పెట్టుకున్నాను. మధ్యలో కొన్ని బియ్యం పోసి వాటిలో ఒక కొబ్బరి, అందులో గౌరమ్మ, పోక, ఖర్జూర, కాయిన్ వేసి అమ్మవారి ముందుంచాను. చాలామంది పూజలో వెండివి, ఇత్తడివి పూజ కోసం కొని వాటిని వాడాలని చూస్తారు. నిజానికి అమ్మవారికి ఏ దేవుడికైనా పూజ చేసేటప్పుడు సహజ సిద్ధంగా ఉండేవే వాడాలి. పువ్వులు కానీ, తమలపాకులు కానీ ఇలాంటివి ఫ్రెష్‌గా వాడితేనే అమ్మవారు సంతోషిస్తుంది. చాలామంది గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ అని, సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ అని, ఇంకా రకరకాల దీపాలు, గుందులు ఇలాంటివి తెచ్చి పూజించుకుంటూ ఉంటారు కదా! నిజానికి భక్తితో చిన్న పువ్వు సమర్పించిన అమ్మవారు సంతోషిస్తుంది. మన మనసులో భక్తి ఉండి అమ్మవారికి పూజించుకోవాలని మనం ఇష్టంతో చేసేది ఏదైనా అమ్మ సంతోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆడంబరాల కన్నా మన మనసులో ఉండే భక్తి ముఖ్యమనేది నా ఉద్దేశం అండి. ఏ పూజలో అయినా, ఏ వ్రతంలో అయినా, ఎలాంటి శుభకార్యంలోనైనా ముందుగా మన గణపతిని పూజించాలి కదా! ఈ పూజలో కూడా ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి విఘ్నాలు జరగకుండా పూజ పూర్తి కావాలని ఆ గణపతిని ముందుగా ఆహ్వానించి షోడశోపచార పూజని పూర్తి చేసుకోవాలి. విగ్రహం ఉన్నా సరే పసుపు గణపతిని ఖచ్చితంగా చేయాలండి. పసుపు గణపతిని చేసి పువ్వులతో అలంకరించుకొని షోడశోపచార పూజ పూర్తి చేయాలి. ఆ తర్వాత సరస్వతీదేవి పూజ చేసుకుంటున్నాం కదా! ఒక కొత్త బుక్ తీసుకొని అందులో ఒకవైపు ఓం అని, ఇంకోవైపు స్వస్తిక్‌ని రాసి అమ్మవారి ముందుంచాలి. ఈ బుక్‌తో పాటు ఒక స్లేట్‌ని, 2 స్లేట్ పెన్సిల్స్‌ని, 2 పెన్స్‌ని కూడా ఉంచాలి. ఒక్కొక్కటిగా పెట్టకండి. 2 పెట్టాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళతో సరస్వతీదేవి పూజ చేపిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా పూజలో పెట్టుకొని సరస్వతీదేవికి షోడశోపచార పూజని పూర్తి చేయాలి. ముందుగా దీపారాధన చేసి అమ్మని ఆవాహన చేయాలి. ఏ పూజలో అయినా ఖచ్చితంగా 2 గ్లాసెస్‌లో వాటర్ పెట్టుకోవాలండి. 1 అమ్మవారికి, 2 మనకి. అలాగే ఇంకో గ్లాస్‌లో నిండుగా వాటర్ పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ, ఒక పుష్పాన్ని వేసి ఉంచాలి. ఈ చెంబులో ఉన్న వాటర్ని కలశంగా భావించి ఇందులోకి గంగ, యమున, సింధు నదులని ఆహ్వానించి వాటిని మన మీద, ఇంకా అమ్మవారి మీద, పూజ సామాన్ మీద అన్నిటి మీద చల్లి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాతనే పూజని ప్రారంభించాలి. ఆ తరువాత మనం 2 గ్లాసెస్‌లో వాటర్ పెట్టుకున్నాం కదా! అందులో ఒక గ్లాస్‌లోని వాటర్ అమ్మవారికి, ఇంకో గ్లాస్‌లోని వాటర్ మనకి. మనకి పెట్టుకున్న వాటర్‌తో ఆచమనీయం చేయాలి. అంటే పూజకి సంకల్పించుకోవాలి. తరువాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించుకోవాలి. చాలామంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో అంటే గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ కానీ, సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ కానీ తీసుకొచ్చి పూజా మందిరంలో ఉంచి అందంగా డెకరేషన్ చేస్తారు. అందంగా అలంకరించుతారు. అమ్మవారు అందంగా కనిపించడం కోసమని అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని పెడుతూ ఉంటారు.
సో దయచేసి వాటిని యూజ్ చేయొద్దు. ఏ దేవునికైనా ఒక ప్రత్యేకమైన ఇష్టమైన ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. అంటే సరస్వతి దేవికి తెలుపు రంగు ఫ్లవర్స్ అని, పార్వతీదేవికి ఎరుపు రంగు ఫ్లవర్స్ అని ఇలా ఉంటాయి కదా. సో అలాంటి వాటితోని పూజిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. అలాంటి న్యాచురల్ ఫ్లవర్స్తోనే పూజ చేసుకోండి. అలా చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తుంది. మనకు కూడా చాలా మంచి ఫీలింగ్, పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది. పూజ గదంతా ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. సో సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసేటప్పుడు నైవేద్యం సమర్పించకంటే ముందే దీపధూపాలు చూపించిన తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి అక్షరాభ్యాసం జరిపించాలనుకుంటే ఈ విధంగా వాళ్ళతో అమ్మవారికి అష్టోత్తరం మీరు చదువుతూ వాళ్ళతో అక్షంతలు వేపించండి. ఇంకా మంచిది. అమ్మ అనుగ్రహం వాళ్ళపైన ఉంటుంది. తెల్లటి పుష్పాలు ఉంటే వాటితో అష్టోత్తర శతనామావళి చదవాలి. లేదు అంటే ఈ విధంగా అక్షంతలతో అమ్మవారి అష్టోత్తరాన్ని పూర్తి చేయాలి. మా పాప చాలా సంతోషంగా పూజ మొత్తం తనే చేసింది. ఈ విధంగా అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఏదైనా ప్రత్యేకంగా నైవేద్యం చేసుంటే ఆ నైవేద్యాన్ని సమర్పించాలి. లేదు అంటే కొబ్బరికాయ కానీ ఏదైనా పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. మా పాప ముందుగా గణపతికి అష్టోత్తర శతనామావళి పూర్తి చేసిందండి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించాం. మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని గణపతికి సమర్పించి ఆ తరువాత సరస్వతీదేవికి అష్టోత్తర శతనామావళి ప్రారంభించాలి. మా పాప అయితే చాలా ఓపికగా సరస్వతీదేవి అష్టోత్తరం కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని కొబ్బరికాయని సమర్పించాలి. ఈ విధంగా నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా పూర్తయిన తర్వాత ఒక పుష్పాన్ని, కొన్ని అక్షింతలను తీసుకొని పూజలో ఎలాంటి తప్పు చేసినా క్షమించమని అమ్మవారికి చెప్పుకుంటూ మంత్రపుష్పాన్ని సమర్పించాలి. ఈ విధంగా షోడశోపచారాలతో సరస్వతీదేవి పూజ చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.